పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ఊగిపోయే ఫ్యాన్స్ కి పవర్ఫుల్ ఫీస్ట్ ఇచ్చారు. అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో, అమేజింగ్ విజువల్స్ తో అదిరిపోయే వీడియో రిలీజ్ చేశారు. సింగిల్ డైలాగ్ చెప్పకపోయినా సాలిడ్ ఫైట్స్ తో సత్తా చూపిస్తున్నారు. లేట్ అయినా సరే పేషెన్స్ తో వెయిట్ చేస్తున్న అభిమానుల కళ్ళు మనసు నిండిపోయేలా కత్తి లాంటి టీజర్ రిలీజ్ చేశారు హరిహర వీరమల్లు. మరి ఈ మూవీ బ్యాలెన్స్ షూట్ ఎప్పుడో, సినిమా రిలీజ్ ఎప్పుడో? 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు. సంవత్సరం పైగా షూటింగే జరగని ఈ సినిమా నుంచి టీజర్ అని సడన్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆల్రెడీ రిలీజ్ అయిన 2-3 వీడియోలతోనే ఆడియన్స్ ని ఆకట్టుకున్న యూనిట్ కొత్తగా ఇప్పుడేం చూపించబోతున్నారో అని ఎగ్జైటెడ్ గా వెయిట్ చేశారు. అయితే వర్త్ వెయిటింగ్ అన్న రేంజ్ లో అదిరిపోయే యాక్షన్ టీజర్ ని రిలీజ్ చేశారు. హరిహర వీరమల్లు విశ్వరూపం శాంపిల్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. హరిహర వీరమల్లు స్టోరీ మీద హింట్ ఇస్తూ నిజాం నవాబుల దౌర్జన్యాన్ని ఎదుర్కొనే బందిపోటుగా, యోధుడిగా, హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ మరోసారి తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో టీజర్ లో అద్దరగొడుతున్నారు. ధర్మం కోసం, యుద్ధం కోసం ట్యాగ్ లైన్ తో పవన్ క్యారెక్టర్ ని ఫుల్ ఇంటెన్సిటీతో చూపించారు. పవన్ కళ్యాణ్ కి టీజర్ లో సింగిల్ డైలాగ్ లేకపోయినా ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ కి కావలసిన ఫుల్ ఫీస్ట్ ఇచ్చేశారు పవన్. బాబీ డియోల్ విలన్ గా చేస్తున్న హరిహర వీరమల్లు రియలిస్టిక్ సీన్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది టీజర్. దీనికి తోడు కీరవాణి మ్యూజిక్ టీజర్ కి కావలసిన హైప్ ఇచ్చిందంటున్నారు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. నిజానికి ఈ సినిమా క్రిష్ డైరెక్టర్ గా చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ పేరు కూడా డైరెక్టర్ గా యాడ్ అయింది. 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా టీజర్ తో జనానికి ఫుల్ క్లారిటీ వచ్చింది. సినిమా ఆగిపోలేదని, గ్యారంటీగా రిలీజ్ అవుతుందని కాన్ఫిడెన్స్ వచ్చింది. అదీకాక టీజర్ లో హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ధర్మయుద్ధం కోసం 2024 రిలీజ్ అని క్లారిటీ ఇవ్వటంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. ఎలక్షన్ హీట్ లో ఉన్న పవన్ ఫ్యాన్స్ కి ఈ వీడియో బూస్ట్ ఇవ్వటంతో పాటు ఎలక్షన్స్ అయ్యాక బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.